జై శ్రీరామ్. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 36-37 సర్గలు. దశరథుడు సుమంత్రునితో, ఓ సూతుడా, చతురంగ బలములు, వివిధ రకములగు వ్యాపారములు చేయు వ్యాపారులు, ఆయుధములు ధరించిన వారు రాముని అనుసరింతురుగాక. సకల ధనము ధాన్యము ప్రజలతో సహా రాముని అనుసరించుగాక. దశరథుడు పలికిన మాటలను వినిన కైకేయి విషణ్ణవదనయై, జనులు లేనిది సారరహితమైన రాజ్యమును భరతుడు స్వీకరింపడు అని పలుకగా, దశరథుడు కోపముతో, ఓ పాపిష్టిదానా, నీవు కోరినది రాముడు అరణ్యవాసమునకు ఏగుటయే కదా, ఎలా వెళ్ళవలసినది నీవు కోరలేదు కదా అని పలుకగా, కైకేయి మిక్కిలి కోపముతో, పూర్వము మీ వంశములో అసమంజుడు అను పెద్ద కుమారుని అతని తండ్రి సగరుడు నిర్ధనుడుగా వెడలగొట్టెను. అట్లే రాముడు అడవికి నిర్ధనుడై పోవలయును అని పలుకగా, అక్కడ ఉన్నవారు అందరూ ఆమెను ఛీ అని చీదరించుకొనిరి. అయినను కైకేయి దానిని లెక్క చేయలేదు. అప్పుడు సిద్ధార్థుడు అను మంత్రి కైకేయిని చూచి, అసమంజుడు సరయూ నదిలో పిల్లలను పడవైచి వారు మునుగుచుండగా సంతోషించెడివాడు. జనులందరూ అతని అకృత్యములను తండ్రి అగు సగరునకు విన్నవించగా, తండ్రి అతనిని రాజ్యము నుండి వెడలగొట్టెను. కాని సుగుణాభిరాముడు అగు రాముని యందు ఏదైనా చెడ్డ గుణము ఉన్నా తెలుపుము అని కైకేయిని కోరెను. అంతట దశరథుడు, నేను రాముని అనుసరించుచున్నాను, కైకేయిని భరతునితో కూడి రాజ్యమును అనుభవింపుము అని పలికెను. రాముడు దశరథుని చూచి, తండ్రి, భోగములను విడచి అరణ్యమునకు ఏగు నాకు ఈ సేనతోనూ ధనముతోనూ ఏమి పని? ఉత్తమమగు ఏనుగును దానము చేసి కట్టుత్రాడుపై మమకారము కలిగి ఆ త్రాటిని ఏమి చేసుకొనగలవు? నాకు వెంటనే నారవస్త్రములను తెప్పించుడు అని పలుకగా, కైకేయి తానే స్వయముగా నారవస్త్రములను తెచ్చి రామునికి కట్టుకొనుము అని ఇచ్చెను. రాముడు వాటిని ధరించగా లక్ష్మణుడును నారవస్త్రములను ధరించెను. సీత రాముని చూచి, నారచీరను ఎలా ధరించవలయును అని అడుగగా, రాముడు ఆమెకు పట్టుచీరపైననే నారవస్త్రమును కట్టెను. ఇదంతయు చూచుచున్న వశిష్ఠుడు కైకేయిని చూచి, దుష్టబుద్ధితో రాజును వంచినావు. సీత అడవికి పోవలసిన అవసరము లేదు. రాముడు అరణ్యము నుండి వచ్చు వరకు సీతయే సింహాసనమును అధిష్ఠించి రాజ్యమును పాలించగలదు. ఒకవేళ సీత రామునితో కూడి అరణ్యమునకేగినచో మేమందరము ప్రజలెల్లరూ వారిని అనుసరింతుము. అప్పుడు నిర్జనమగు ఈ రాజ్యమును నీవు పాలింపుము. భరతుడు నీవు అనుకున్నట్లు రాజ్యమును స్వీకరింపడు, జ్యేష్ఠునకే రాజ్యమును ఇచ్చును అని పలికి, సీత మేలి వస్త్రముతోనూ వివిధ ఆభరణములను ధరించి అడవికేగుగాక అని పలికెను. జై శ్రీరామ్. 36-37 సర్గలు సంపూర్ణము.